ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే దైవాన్వేషణలో దారి తప్పిన మనిషి. ఏంటండి? దైవాన్వేషణలో దారి తప్పినటువంటి మనిషి. ప్రభునందు ప్రియులారా, మనిషి పుట్టినందు మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనిషి యొక్క పురోగతిని, అభివృద్ధిని మనం ఆలోచిస్తే మనిషి ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఇప్పుడు ఉన్నాడండి? లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త అన్వేషణలు వస్తున్నాయి. మనిషికి సుఖవంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. అంటే మనిషి ఈ భూమి మీద తను ఎటువంటి బాధాబందీ లేకుండా ఉండడానికి రకరకాలైనటువంటి అన్వేషణలు చేస్తున్నాడు. తాను బ్రతికినటువంటి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు తను ఎటువంటి కష్టం లేకుండా బ్రతకాలనేదే మనిషి యొక్క ఉద్దేశం. అందుకే మనిషి యొక్క అన్వేషణలు కూడా ఆ విధంగానే సాగుతున్నాయి. మరి ఈ అన్వేషణలు ఎలా ఉన్నాయంటే చూడండి, మనిషి ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళగలుగుతున్నాడు. రీసెంట్గా సూర్యుడు ఉన్నటువంటి ఆ కక్షలో కూడా మనిషి ఏం చేశాడు? పంపించాడు లేదు శాటిలైట్స్ని. ఆదిత్య L1 అనేది పంపించాడు. అంటే తన సౌకర్యవంతమైనటువంటి జీవితం కోసం మనిషి చేయనటువంటి అన్వేషణ ఏది లేదు. ఇటువంటి మనిషి దైవాన్ని అన్వేషించేటువంటి విషయంలో మాత్రం తప్పుదారి పట్టాడు. మరి మనిషి దైవాన్ని అన్వేషించాలా? పుట్టిన ప్రతి మనిషి కూడా దైవాన్ని అన్వేషించవలసినటువంటి అవసరం ఉందంటే, అన్వేషించడం అంటే ఏంటండి? వెతకడం, పరిశోధించడం, పరిశీలించడం. మరి ఉందంటారా? మన జీవితాల్లో మనం దేవుణ్ణి అలాగా అన్వేషించామా, పరిశోధించామా, పరిశీలించామా? మనం ఏ తల్లిదండ్రుల గర్భవాసమున పడితే ఆ తల్లిదండ్రులు మనకి ఏ దేవుణ్ణి పరిచయం చేస్తే అదే దేవుణ్ణి మనం ఫాలో అవుతూ వచ్చేస్తాం. సాధారణంగా 70% జరిగేది అదే కదండి. అంతేనా కాదా? అంతే అండి. సాధారణంగా 70% జరిగేది అంతే. మనకి తల్లి కానీ, తండ్రి కానీ, గురువు కానీ ఏ దేవుడిని పరిచయం చేస్తే అదే దేవుణ్ణి మనం నమ్ముకుంటూ వచ్చేస్తాం. మరి మనిషికి అన్వేషణ అనేది ఉందంటారా దైవం పట్ల? ఒకవేళ నా తల్లి కానీ, తండ్రి కానీ నాకు నిజదేవుణ్ణి పరిచయం చేయకపోతే, నిజదేవుడు బాటలోకి నన్ను తీసుకువెళ్ళకపోతే, పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఒక గురువు నిజదేవుణ్ణి పరిచయం చేయవలసినటువంటి బాధ్యత గురువుకు ఉందా లేదా? గురువుకు ఉందా లేదండి? ఉంది. మరి ఒక గురువు మనకి నిజదేవుణ్ణి పరిచయం చేయకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం లేదా? ఖచ్చితంగా వెళ్ళిపోతాం. అంటే తల్లి, తండ్రి, గురువు మనకి పరిచయం చేసినటువంటి దేవుడు ఒకవేళ నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మరి మనకి దేవుణ్ణి ఎవరెవరు పరిచయం చేస్తారు? మనకి దేవుణ్ణి ఎవరు పరిచయం చేస్తారు? దేవుడే తనంత తానే మనకి పరిచయం చేసుకుంటాడా? పరిచయం చేసుకుంటాడా లేదండి? పరిచయం చేసుకుంటాడండి. ఎందుకంటే మనుషులు చెప్పేది ఒక్కొక్కసారి సత్యమవుతుంది, ఒక్కొక్కసారి అసత్యం అవుతుంది. ఒకవేళ మనకి నిజ దేవుణ్ణి పరిచయం చేసినప్పటికీ కూడా ఇతడు నిజ దేవుడు అనుకుంటా, అంతవరకే. కానీ ఎందుకు నిజ దేవుడు అయ్యాడు
అనేది పరిశీలిస్తామండి? మనందరం కూడా క్రైస్తవులుగా ఉన్నాం. మనం అందరం కూడా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయనే నిజ దేవుడని తెలుసుకున్నాం. కానీ ఎవరైనా ఎందుకు నిజ దేవుడయ్యాడు ఆయనే మాత్రమే ఇంటి ప్రశ్న వేస్తే మనలో సగం మంది సమాధానం చెప్పలేకపోతారు. చెప్పగలరా? సగానికి పైగా సమాధానం చెప్పలేదు. ప్రభునందు ప్రియులరా, అంటే దేవుణ్ణి అన్వేషించేటువంటి విషయంలో మనిషి ఒక వారసత్వాన్ని నమ్ముతున్నాడు అంతే. ఏం నమ్ముతున్నాడు? పరలోకం వారసత్వం అండి. నా తండ్రి అబ్రహాం వెళ్ళాడు అని ఇష్మాయేలు వెళ్ళిపోవడానికి, లేకపోతే ఏసావు వెళ్ళిపోవడానికి కుదురుతుందా? పరలోకం అనేది వారసత్వం కాదు. అందుకే దేవుడు ఎవరి అన్వేషణ వాళ్ళు చెయ్యాలి దేవుడి కొరకు. ఖచ్చితంగా దేవుడి కొరకు ఏం చేయాలండి? నువ్వు అసత్యంలో ఉంటే సత్యం తెలుసుకుంటే అది ఎందుకు సత్యం అయ్యింది అనేది ఖచ్చితంగా అన్వేషణ చెయ్యాలి. మా నాన్నగారు ప్రార్థన చేస్తారు, మా అమ్మగారు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనలు నన్ను కాపాడుతాయి అనడానికి వీలుందండి? వీలు లేదు. ఎవరి రక్షణ వారిదే. మరి ఇటువంటి క్రమంలో మనిషి రెండు రకాలైనటువంటి జీవితాలు జీవిస్తాడు. ఒకటి భౌతికపరమైనటువంటి జీవితం. భౌతికపరమైనటువంటి జీవితం గురించి ఎన్నో అన్వేషించుకునే మనిషి సంతోషంగానే ఉంటున్నాడు. మరి ఆధ్యాత్మిక జీవితం, చనిపోయిన తర్వాత ఆత్మను పరలోకానికి చేర్చుకునేటువంటి ఆ జీవిత క్రమంలో మనిషి అన్వేషణ అనేది లేనే లేదు. మరి ఒకవేళ మనిషి అన్వేషణ చేయబడితే మనిషికి దేవుడి గురించి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? దేవుడే చెప్తాడండి. తాను ఏం చేసుకుంటాడంటే ప్రత్యక్షపరుచుకుంటాడు, బయలుపరుచుకుంటాడు, కనపరుచుకుంటాడు. అంటే మళ్ళీ ఏదో కళ్ళలో వచ్చి కనపడతాడని కాదండి. ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి విధానం ఏ విధంగా ఉంటుందంటే ప్రభునందు ప్రియులారా, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు చూడండి, మరియు యావత్ భూమి మీద కాపురము ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అక్కడ మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనిషిని ఏం చేశాడంటండి? సృష్టించాడంట. అంటే నరుడు అనేవాడు ఎక్కడ ఉండాలి? వెళ్దామండి, వాక్యంలోకి వెళ్దాం. నరుడు అనేవాడు ఎక్కడ ఉండాలి? నరుని యొక్క నివాసం ఏంటండి? అక్కడ అదే కదా. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు అంటే భూమి మీదే మనిషికి ఏముంది? నివాస యోగ్యమైనటువంటి స్థలం ఉంది. మరి ఈరోజు అంగారకుడు మీదకి వెళ్ళిపోతానంటున్నారు, చంద్రుడి మీదకి వెళ్ళిపోతానంటున్నారు, అక్కడ ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు, చంద్రుడి మీద దగ్గర కూడా రియల్ ఎస్టేట్ చేసేస్తున్నారు. మరి బైబిల్ ఏం చెప్పింది? యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వల్ల నడిపింపబడిన నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారం చేయు ఆయన వాటికి ఆజ్ఞాపించుట యావత్తును అవి నెరవేరు. చూసారండి, ఆ వచనంలో నరునికి నివాస యోగ్యమైన భూగోళం అని దేవుడు మనకి చెబుతున్నాడు. అంటే ఈ సృష్టిలో మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నా, ఎన్ని గ్రహాలు ఉన్నా, ఎన్ని పాలపంతులు ఉన్నా, మనిషికి మాత్రం దేవుడు నియమించినటువంటిది మనిషి నివసించడానికి, మనిషి కాపురం ఉండడానికి భూగోళం ఒకటేనండి.
అర్థమైందండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్క మనుషుని ప్రతి జాతి మనుషుణ్ణి సృష్టించాడంట. మీరు నమ్మకండి. ఇదిగో మనిషి అంగారకుడి మీదకి వెళ్ళిపోతాడు, మనిషి బుధగ్రహం మీదకి వెళ్ళిపోతాడు, శుక్రగ్రహం మీదకి వెళ్ళిపోతాడు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది ఏమని చెప్పిందంటే నరునికి నివాస యోగ్యమైనది భూమి మాత్రమే. అక్కడ వాతావరణం లేదు. మన వాళ్ళు వెళ్ళినా సరే అక్కడ ఏం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ మనిషికి నివాస యోగ్యమైనటువంటి వాతావరణం లేదు. పంటలు పండవు. చంద్రుడి మీద ఏముంటుందండి, అంతా చౌడి నేల. ఇక్కడి నుంచి ఆక్సిజన్ పట్టుకుని అక్కడికి వెళ్ళాలి. దేవుడు ఈ భూమిని మన కొరకు ఏర్పాటు చేశాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి, ఆ ఒక్కడు ఎవరు? లోకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం. కేయినాను ఎనోషుకును, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడు ఎవరు? ఆదాము. ఇప్పుడు ఆదాము నుండి మనమందరం కూడా వచ్చాం కదా. అంటే ఆయన ఒకని నుండి అన్నాడు కదా. ఆ ఒక్కడు ఎవరు? ఆదాము. ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యుని ఏం చేశాడంటే సృష్టించాడంట. ఏమండి, మీరు వచ్చిన చదివారో లేదో బాగా ఆలోచిస్తే ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యుని సృష్టించెను. అంటే ఈ ప్రపంచంలో రకరకాల జాతుల మనుషులు ఉన్నారా లేదా? అంటే ఇక్కడ జాతులని, మతాలని, కులాలని దేవుడు సృష్టించాడా? చెప్పాలండి. ఇక్కడ జాతులని, మనుషులను, మతాలని, కులాలని దేవుడు సృష్టించాడా? రాయబడి ఉంది కదండి. ఆయన ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించిన రాయబడి ఉందా లేదా? అంటే ఇప్పుడు హేతువాదులు అడుగుతుంది ఏంటంటే, ఇదిగో జాతులని, మతాలని, కులాలని సృష్టించిన దేవుడే. ఇదిగో మీకు కావాల్సిన రెఫరెన్స్ అనేది చూపిస్తున్నారు. అక్కడ రాయబడి ఉందా లేదా? రాయబడి ఉందా లేదా? రాయబడి. మనం అందరము ఎవరి నుండి వచ్చాం? ఆదాము నుండి. ఆదాముది ఏ జాతి అయితే మనది కూడా అదే జాతి. ఆదాముది ఏ జాతి? మానవ జాతి. మనం అందరం ఎవరు? మనుషులు. అంతే కదండి. మరి మనుషుల జాతులు ఉన్నాయి ఇంకా దేవుని దృష్టిలో లేవు. మరి ఎందుకు రాయించాడు అలాగా? ఆ అపోస్తల కార్యములు రాసేటప్పటికి మనుషులు ఆల్రెడీ జాతులుగా డివైడ్ అయిపోయారు. మనకు అర్థం కావడానికి మన పరిభాషలో అలాగా రాయించాడు తప్ప దేవుడు జాతులని సృష్టించాడండి. ఎటువంటి జాతులని దేవుడు, ఎటువంటి మతాలని కానీ కులాలని కానీ దేవుడు సృష్టించనే లేదు. ఆయనకి ఎటువంటి పక్షపాతం లేదు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి నరుడు ఆయన కుమారుడే. ఇదో కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. అదే వచ్చిన ముందుకు వెళ్దామండి. అయితే యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడుగులాడి, ఈ రోజు మెసేజ్కి అదే హార్ట్ అండి, ఆ వచనమే. ఈయన ఏం చేశారంటే, దేవుడు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించారంట. ఇక్కడ వరకు వివరించుకున్నాం కదండి. వారు ఒకవేళ ఆ సృష్టించిన మనుషులు, దేవుడి చేత సృష్టించబడినటువంటి మనుషులు ఒకవేళ ఇన్ కేస్ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమోనని. దేవుణ్ణి అలాగా కనుగొనాలంటే మనం అంటే ప్రతి ఒక్కరునా, లేకపోతే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినవారు అవసరం లేదా? అక్కడ రాయబడినటువంటి రిఫరెన్స్ ప్రకారము ప్రతి మనుష్యుడు తడువులాడి కనుక్కోవాలా లేదా?
ఆ? కనుక్కోవాలి. ఒకవేళ వారు దేవుణ్ణి తడువులాడతాం. ఎప్పుడు తడువులాడతామండి? కరెంటు పోద్ది, క్యాండిల్ కనపడాలి, తడువులాడతామా లేదా? అగ్గిపెట్టి కనపడాలి, తడువులాడతామా లేదా? అప్పుడు ఎలా ఉంటుంది? మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కడ పెట్టాను కొవ్వొత్తు, లేకపోతే ఎక్కడ పెట్టాను అగ్గి పెట్టాను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఏం చేస్తాం? తడువులాడుతూ ఉంటావా లేదా? దేవుణ్ణి అలా తడువులాడాలంటే ప్రతి మనిషి కూడా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా, అర్థమైందండి? మరి అలా తడువులాడి అన్వేషిస్తున్నామండి. సముద్ర గర్భంలో ఉన్నటువంటి నిధి నిక్షేపాల గురించి తడువులాడి కొన్ని వేల కిలోమీటర్ల లోపలికి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు. భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి నిధి నిక్షేపాల కొరకు, భూమిలో బగబగలాడేటువంటి ప్రదేశం వరకు కూడా మనిషి వెళ్ళిపోతున్నాడు. ఆకాశం యొక్క అంతు చూడడానికి కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ చంద్రుడి మీదకి మనిషి వెళ్ళిపోతున్నాడు. మనకి దగ్గరగా ఉన్నటువంటి దేవుణ్ణి అన్వేషించడానికి మాత్రం మనిషి ఏమవుతున్నాడండి? ఆ విషయంలో ఫెయిల్ అయిపోతున్నాడు. ఒకవేళ అంటే దేవుడికి ఆ మనసు ఎలా ఉందో చూడండి. ఎవ్వరూ తడువులాడి కనుక్కోవడం లేదు. ఒకవేళ ఎవరన్నా అరా కొరగా తడువులాడి కనుగొంటారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. అందరూ కూడా వారసత్వాన్ని బట్టి ఏం చేస్తున్నారు? భక్తి చేస్తున్నారు. ఎక్కువ వారసత్వాన్ని బట్టే భక్తి చేస్తున్నారు. అందుకే దేవుడు చూడండి, ఆ పదప్రయోగం చూడండి బైబిల్. ఒకవేళ వారు దేవుణ్ణి కడువులాడి కనుగొందురేమో అని. తన్ను వెదుకు నిమిత్తము, దేవుణ్ణి వెదుకు నిమిత్తము నిర్ణయ చూడండి, దేవుణ్ణి వెతకడానికి కూడా ఒక నిర్ణయ కాలాన్ని ఇచ్చాడంట. దేవుణ్ణి వెతకడానికి కూడా, దేవుణ్ణి అన్వేషించడానికి కూడా దేవుడు ఏం చేశాడు? ఒక నిర్ణయ కాలాన్ని పెట్టాడంట. ఆ నిర్ణయ కాలం ఎప్పుడండి? నీకు నడి వయసు వచ్చే వరకు. నీకు ముసలితనం వచ్చేటప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే నీ జీవితం ఆయన దృష్టిలో వ్యర్థమే. కాబట్టి మామిడి పండు ఉంటుందండి, గుంజంతా తినేసి టెంక దేవుడికి ఇస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? తీసుకుంటాడు ఆయన, అదే టెంక ఇచ్చుకుని మొక్కం మీద కొట్టేస్తాడు. మన జీవితం కూడా మామిడి పండు లాంటిదే కదండి. బాల్యం వదిలేండి పోనీ, యవ్వనంలో మనకి ఒక ఊహ వస్తుంది, మంచి చెడు విచక్షణ జ్ఞానం వస్తుంది. యవ్వనం, నడి వయస్సు, ఈ రెండు దేవుడికి అత్యంత అవసరమైనవి. ఈ రెండిట్లో మన దేవుడిని అన్వేషించకుండా ముసలితనంలో రిటైర్డ్ అయిన తర్వాత చూసుకుందాం. రిటైర్డ్ అయిన తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పరుగులు పెడదాం. ఇప్పుడు నుంచి ఇంత వైరాగ్యం ఎందుకు? లేకపోతే వ్యాపారం చేయడం విరమించుకున్న తర్వాత, లేకపోతే కూలి పని చేసేటువంటి సత్తువు తగ్గిపోయిన తర్వాత అప్పుడు దేవుడి గురించి ఆలోచిద్దాం అని ఉంటారా లేదా మనుషులు? అలా ఉంటారా లేదండి? బాబు ఎప్పుడు బాప్తీసం తీసుకుంటామంటే ఎలాగ పెళ్లి చేసుకుంటాం కదండి, పెళ్ళికి అంటారా లేదా? ముందు తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమా? నీ పెళ్ళికి ముందే యేసు రెండో రాకడ వస్తే ఏమవుతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అందుకే ఎంత గొప్పగా రాయించాడు చూడండి. తనను వెతకడానికి కూడా దేవుడు ఏం చేశాడంట? నిర్ణయ కాలాన్ని పెట్టాడంట. ఆ నిర్ణయ కాలంలోనే మనం దేవుడిని వెతుక్కొని తడువులాడి వెతికి ఆయనే నిజదేవుడని తెలుసుకోవాలి. దీంట్లో ఎవ్వరికి ఎక్సెప్షన్ లేదండి. అబ్రహాము కడుపును పుట్టినా సరే మనం అతీతులు ఏమీ కాదు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం కడుపును పుట్టినా సరే మనం అతీతులు కాదు. నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడు. మన నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడంట. తనను వెతకడానికి నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడంట. మన నివాస స్థలం యొక్క పొలిమేరలు ఏంటి?
ఈ ఏం పొలిమేరలు మన ఇంటి పొలిమేరలా? మరి ఈ ఏం పొలిమేరలు అంటే నీ జీవితం, నీ ఆయుష్ని ఏర్పాటు చేసేటమాట. అర్థమైందండి? నివాస స్థలం యొక్క పొలిమేర అంటే ఏంటి? లైఫ్ స్పాన్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో. ఏంటి? లైఫ్ స్పాన్ అంటున్నాం కదా, అదే నివాస స్థలం యొక్క పొలిమేరలు. దేనికి ఏర్పాటు చేసాడంట? నిర్ణయ కాలాన్ని, నివాస స్థలం యొక్క పొలిమేరలని. ఒకసారి మళ్ళీ ముందుకెళ్ళిపోదాం. ఆయన యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యుణ్ణి సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని, దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము మనిషి జీవితానికి నిర్ణయ కాలాన్ని, మనిషికి ఆయుష్ని దేవుడు ఇచ్చాడు. అంటే మనిషి జన్మ ఎందుకో అనేది వచనంలో తెలుస్తుందా లేదా? బైబిల్ అనేక విషయాలు, అనేక వచనాల్లో తెలుస్తుంది. మరి ముఖ్యంగా, ప్రాముఖ్యంగా ఈ వచనంలో తెలుస్తుంది. మనిషి జన్మ ఎందుకండి? దేవుణ్ణి తడువులాడి కనుగొనడానికి, దేవుణ్ణి అన్వేషించడానికి దేవుడు మనకి నిర్ణయ కాలాన్ని, మన నివాసం యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. మరి ఇటువంటి అన్వేషణ ఉందండి దేవుడి మీద. ఆయన మన జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే అన్వేషించి తెలుసుకోవడానికే. అన్వేషించిన వాడికి పరలోకం రాదండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా. నేను బై బర్త్ మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా నేను క్రైస్తవ కుటుంబమే. మా వంశవృక్షం వేస్తే అటు 10 తరాలు ఇటు 10 తరాలు క్రైస్తవులు అన్నా సరే నీకేం లేదు, ఏం లేదు. ఎందుకో? నువ్వు రక్షణ మొదట ఎవరి పరం చేయబడిందండి? యూదుల పరం చేయబడింది. తర్వాత వాళ్ళు కాలదనుకుంటే ఎవరికి వచ్చింది? అన్యుడికి ఇచ్చాడా లేదా? పక్షపాతం చూపించాడా దేవుడు? ఎందుకంటే అన్యులు అన్వేషించారు. ఒక కొర్నేలి అన్యులు అన్వేషించారా లేదు దేవుణ్ణి? అలా అన్వేషించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేశాడు? రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. సాక్షాత్తు దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు ఇశ్రాయేల్ వారు నిజదేవునైనటువంటి క్రీస్తుని కనుగొనగలరు కదా? వాళ్ళు నమ్మలేదు, వారు అన్వేషించలేదు. వారికి రక్షణ భాగ్యం దొరికిందా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా దొరకలేదు. కాబట్టి నీకు దేవుడు 60 సంవత్సరాలు ఇచ్చినా 70 సంవత్సరాలు ఇచ్చినా ఆ జీవిత కాలంలోనే నువ్వేం చేయాలంటే అన్వేషించి నిజ దేవుణ్ణి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరే, మన జీవితం ఎందుకో ఇప్పటివరకు తెలుసుకున్నాం. మరి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఆయన సహాయం చేస్తాడా? లేకపోతే తల్లిదండ్రుల మాట లేకపోతే గురువు మాట నమ్మేయడానికి వీలుంటుందా? ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏంటంటే, నాకు గురువు దేవుడు ఒకేసారి కనిపిస్తే నేను మొదటగా నమస్కారం ఎవరికి చేస్తానంటే, ఎవరికి చేస్తానంటే అండి మీరైతే దేవుడికి చేస్తారు. ఆ గొప్ప వ్యక్తి ఏమి ఇచ్చాడంటే, నాకు గురువు మరియు దేవుడు ఒకేసారి ప్రత్యక్షమైతే నేను మొదటిగా నమస్కారం ఎవరికి చేస్తానంటే గురువుకే చేస్తానంట. ఎందుకు బాబు నువ్వు అలా చేస్తావంటే, అసలుకి దేవుడి గురించి పరిచయం చేసిందే గురువే. మనకి ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి గురువులు అందరూ కూడా నిజదేవుని పరిచయం చేస్తున్నారండి శిష్యులకి. చెప్పాలండి. మరి అటువంటప్పుడు ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? మనుషులు మనకి పరిచయం చేసేటువంటి దేవుడు అన్ని వేళలా నిజమై ఉండాలనే లేదు. కానీ మనం అన్వేషించిన దేవుడు ఖచ్చితంగా ఏమవుతాడు? నిజదేవుడు అవుతాడు. ఎందుకంటే దేవుడు ఆ అన్వేషణలో మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడు చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం. రోమపత్రిక 1వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు చదవండి. మొదట, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో, అంటే ప్రతి మనుషుడికి దేవుని గురించి తెలియాలా లేదా? దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో, దేవుని గురించి తెలియ సఖ్యమైనటువంటి
జ్ఞానమేదో అండ్ రెఫరెన్స్లు మనం చాలా కరెక్ట్గా చూడాలండి. ఏదో కథ చెప్పుకొని పోయినట్టు కాదు. దేవుని గురించి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య అది వారి మధ్య విషాదమై ఉన్నది. విశదమై ఉన్నది. దేవుని గురించి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. విశదమై ఉన్నది. విశదమై ఉన్నది అంటే ఏంటి? వివరించి ఒలిచిన అట్టిపండులాగా ఉందన్నమాట. ఏంటి? దేవుని గురించి మనిషి తెలుసుకోవలసినటువంటి జ్ఞానం దేవుడు ఏం చేశాడంట? విశదపరిచేసాడంట మనకి. మరి విశదపరిచినప్పుడు మనం అన్వేషణ ఈజీ అండి లేకపోతే కష్టంగా ఉంటుందా? ఆ విశదపరిచింది ఏంటో మనం పట్టుకోగలిగితే మన అన్వేషణ ఎలా ఉంటుంది? చాలా ఈజీగా ఉంటుంది. అసలుకి ఆ విశదపరిచిన దాని దగ్గరికే వెళ్ళలేదనుకో, నువ్వు ఎంత కష్టపడినా అనవసరం. చదవండి. దేవుడు అది వారికి విశదపరిచింది. చూడండి, దేవుడు అది విశదపరిచిన ఎవరికి? మానవులకి. చదవండి. చూడండి, ఏంటి ఎందుకు ఆయన విశదపరిచింది అంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయనకి ఏముందంట? నిత్య శక్తి ఉందంట. ఆయనకి దేవత్వం ఉందంట. చూడండి, దేవుడి గురించి తెలియసఖ్యమైనటువంటి జ్ఞానం మనకి ఎక్కడ కనబడుతుందంటే ఈ ప్రకృతిలోనే కనపడుతుంది. ఆయన నిత్యశక్తి. సూర్యుడు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి బగబగ మండిపోతున్నాడు. సూర్యుడికే నిత్యశక్తి అంత గొప్పగా ఉంటే ఎప్పుడైనా ఆరిపోయాడండి? ఆరిపోలేదు. అది వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు పక్కన పెడదాం. కొన్ని సంవత్సరాల నుంచి అలా వెలుగుతూనే ఉన్నాడు. సూర్యుడికి అంత నిత్యశక్తి ఉంటే సూర్యుడిని సృష్టించినటువంటి దేవుడికి ఇంకెంత నిత్యశక్తి ఉంటుంది? ఆయన అదృశ్య లక్షణం అన్నాడు. గాలి ఎప్పుడన్నా చూసారా మీరు? గాలిలో దేవుడు ఏం పెట్టాడు? ఒక అదృశ్య లక్షణాన్ని పెట్టాడు. అది నిన్ను తాగుతుంది. ఆ అనుభవాన్ని నువ్వు అనుభవించగలవు కానీ అనుభూతిని, కానీ దాన్ని చూడలేవు. అంటే గాలి అనేటువంటి ఒక అదృశ్య శక్తిని సృష్టించినటువంటి దేవుడు ఆయనలో అదృశ్య లక్షణాలు ఉంటాయా ఉండవా? ఈ అదృశ్య శక్తి లేకపోతే ఆయన నిత్య శక్తి లేకపోతే ఆయన యొక్క దేవత్వం, ఆయన యొక్క దేవత్వము, ఈ మూడిటి గురించి అదృశ్య లక్షణము, నిత్యశక్తి, దేవత్వము, ఈ మూడిటి గురించి మనకి ఎవ్వరూ చెప్పడం అవసరం లేదు. సృష్టించబడినటువంటి వస్తువుల్ని ఆలోచించటం వలన తేటబడుచున్నదంట. తేటబడుచున్నది కనుక వారు నిరుత్తులై ఉన్నారు. అంటే తనను అన్వేషించడానికి దేవుడు సృష్టిలో కొన్నిటిని పెట్టాడా లేదా? ఇది గాలిని నువ్వు పరిశీలించగలిగితే ఆయన అదృశ్య లక్షణం నీకు తెలుస్తుంది. ఇదిగో సూర్యుడిని నువ్వు పరిశీలించగలిగితే ఆయన నిత్యశక్తి నీకు తెలుస్తుందా లేదా? ఇదిగో క్రీస్తుని నువ్వు పరిశీలించగలిగితే ఆయన దేవత్వం ఏంటో నీకు తెలుస్తుంది. ఎందుకంటే దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఎవరి యందు వసించుచున్నది? ఎవరినందు వసించుచున్నది? క్రీస్తునందు వసించుచున్నది. 23వ వచనం చూడండి. సరే, దేవుడు ఇలాగా సృష్టిలో ఆయన దేవత్వం గురించి, ఆయన నిత్యశక్తి గురించి, ఆయన అదృశ్య శక్తి లక్షణం గురించి తెలుసుకోవడానికి కొన్నిటిని పెట్టాడు. బాగానే ఉంది. వాటిని పరిశీలించి అన్వేషించి దేవుని తెలుసుకోవాల్సినట్టు మనిషి ఎక్కడ పొరపాటు పడ్డాడో తెలుసా? 23వ వచనంలో చెప్తున్నాడు. వారు అక్షయుడగు, ఇదిగో దేవుడికి ఉన్నటువంటి మరొక క్వాలిటీ ఏంటి? అక్షయుడు, క్షయము కానివాడు. ఈ మనకి కనపడుతుంది ప్రతిదీ కూడా ఏమవుతుంది? క్షయమైపోద్ది. దేవుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? అక్షయుడు. ఆయన అక్షయుడగు దేవుని మహిమను ఇదిగో ఇక్కడ పొరపడ్డారండి.
క్షయము మనుషుల యొక్కయు ఏం చేశారంట? అక్షయుడు యొక్క దేవుడి యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుష్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపంగా మార్చేశారంట. దేవుడేమో నన్ను కొనుక్కోవడానికి మీకు కొన్ని సూచనలు పెడుతున్నాను ఈ సృష్టిలో అని కొన్నిటిని పెట్టాడు. వాటిని గురించి 19-20 వచనాల్లో చూస్తాం. కానీ మనుషుల యొక్క అన్వేషణలో ఏం చేశారంట? దేవుడి యొక్క మహిమను, అక్షయుడకు దేవుడి యొక్క మహిమను వారు ఏం చేస్తారంట? క్షయమగు ఒకటే మనుషుల యొక్క, పక్షుల యొక్క, జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చేశారా లేదండి? కీర్తన గ్రంథం 106వ సంకీర్తన, కీర్తన గ్రంథం 106వ సంకీర్తన 19-20 వచనాలండి. చదవండి. మళ్ళీ క్లియర్గా చదవండి ఆ వచనం. హోరేబులో దూడను చేయించుకున్నారంట. ఎవరో? ఇశ్రాయేలీయులు. పోత పోసినటువంటి విగ్రహాలకి నమస్కారం చేశారంట. తమ మహిమాస్పదమును అంటే దేవుడికి అర్పించవలసినటువంటి మహిమను, దేవుడి యొక్క మహిమను ఎలా మార్చేశారంట? గడ్డి మేయు ఎద్దు రూపంలోకి మార్చేశారంట. ఎవరు ఈ మహానుభావులు? ఎవరండి? ఇశ్రాయేలు. మనం ఇంకా ఎవరు అనుకుంటున్నాం. ఇది ఎక్కడ కనపడుతుంది? ఇశ్రాయేల్లోనే కనపడుతుంది. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 3-4. నిర్గమాకాండం 32వ అధ్యాయం 3-4 వచ్చినారండి. ప్రజలందరూ తాను చెగున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చి అతడు వారి యొద్ద వాటిని చూడండి. అహరోను ఆ ఇశ్రాయేలు దగ్గర ఉన్నటువంటి చెవు పోగుల్ని, ముక్కు కమ్మల్ని, వీటన్నిటిని ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసాను. ఏం చేశాడంటే అహరోను? పోత పోసినటువంటి దూడగా చేశాడట. ఎందుకు కావాలని చేశాడు అహరోను? దేవుడు ఏదో చెప్తున్నాడని ఆ సీనాయి పర్వతం ఎక్కినటువంటి మోషే ఇంకా తిరిగి రావట్లేదు. మమ్మల్ని ఇప్పుడు నడిపించేవాడు ఎవరు అని కంగారు పెడితే ఆ కంగారులో ఏం చేశాడంటే ఒక పోత పోసినటువంటి దూడను చేశాడు. అంటే అప్పటి వరకు దేవుడు మహిమను చూసినటువంటి ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినటువంటి దేవుని మహిమను చూశారు. యోర్దాను నదిని 2 పాయలుగా చేసినటువంటి దేవుని మహిమను చూశారు. ఐగుప్తులో భయంకరమైనటువంటి తెగులను రప్పించి ఐగుప్తులని శిక్ష విధించినటువంటి విధానాన్ని చూశారు. బానిసత్వం నుండి ఐగుప్తులని ఏ విధంగా విడిపించాడో చూశారు. దేవుడు మహిమను చూశారు. ఆ దేవుడు మహిమను అంతా చూసి ఎలా మార్చేశారు? గడ్డి మేయ ఎద్దు కింద, దూడ కింద మార్చేశారు. మార్చేసి పైపెచ్చు ఇంకో మాట అన్నారు, చదవండి అది. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు సర్వ జనాంగమా, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించినటువంటి నీ దేవుడు ఇదే అనేది. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించినటువంటి నీ దేవుడు, ఓ ఇశ్రాయేలు జనాంగమా ఇను, ఐగుప్తు దేశం నుండి నిన్ను బానిసత్వం నుండి రప్పించినటువంటి దేవుడు, ఎర్ర సముద్రాన్ని చీల్చి రప్పించినటువంటి దేవుడు, ఐగుప్తుల్ని సర్వనాశనం చేసి నిన్ను రప్పించినటువంటి దేవుడు ఎవరంటే ఇదే. ఎవరో? దూడ నడిపించిందండి. దూడ నడిపించిందండి. అంటే దేవుడి యొక్క అక్షయితుని ఎలా మార్చేశారు? గడ్డిమేయు ఎద్దులాగా, గడ్డిమేయు ఎద్దు యొక్క మహిమా స్వరూపానికి
మార్చేశారా లేదా? మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఉన్న వాళ్ళు మార్చేస్తున్నారేమో అనుకుంటున్నాం. ఇది ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? ఇశ్రాయేల్ చరిత్రలోనే జరిగింది. జరిగిందా లేదా? జరిగింది. అక్కడి నుంచి మొదలైందండి. దేవుడి యొక్క మహిమా స్వరూపాన్ని మనిషికి మార్చేశారు, పక్షులకు మార్చేశారు, చతుష్పాద జంతువులకు మార్చేశారు, పురుగులకి మార్చేశారు. మనిషిని దేవుడిగా కొలుస్తున్నారా లేదా? కొన్ని రకాలైనటువంటి పక్షుల్ని కొన్ని దేశాల్లో దేవుళ్ళుగా కొలుస్తారా లేదా? చతుష్పాద జంతువుల్ని దేవుళ్ళుగా కొలుస్తారా లేదా? పురుగుల్ని సైతం కొన్ని దేశాల్లో దేవునిగా కొలిచేటటువంటి సంస్కృతి ఉంది. ఇదంతా చెప్పిందండి బైబిలేనండి. వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని ఎలా మార్చేశారంట? క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చేసి అక్కడి నుంచి దేవుని విడిచిపెట్టేసి వీటిని పూజించడం మొదలుపెట్టారు. అలా పూజిస్తూ ఉండగా దేవుడు వారిని మొత్తాడు. ఎలా మొత్తాడంటే అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారా లేదా? ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలు అందరూ వెళ్ళారండి. మొత్తం తరాలే ఎగిరిపోయాయి. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో తరాలే ఏమయ్యాయి? ఎందుకు? వారు అక్షయుడగు దేవుడి యొక్క మహిమా స్వరూపను మార్చివేశారు. అలా జరుగుతుంది. ఈ సంస్కృతి మొత్తం అన్ని దేశాలకు వ్యాప్తి చెందేసిందండి. వారు అక్షయుడగు దేవుడి స్వరూపాన్ని ఎలా మార్చేశారు? మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయోగా మార్చేశారు కదా. ఈ సంస్కృతి ఏమైందంటే అన్ని దేశాలకి వ్యాప్తి చెందింది. అన్ని దేశాల్లో కూడా ఇదే నడిచింది. వీటిని ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. సృష్టికర్తను మరిచి ఏం చేస్తున్నారు? సృష్టిని అసలు సృష్టిని ఎందుకు ఇచ్చాడు? ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన ఎలా ఉంటాడో ఏమిటి, ఆయన స్వభావ లక్షణాలు ఏంటో తెలుసుకోవడానికి సృష్టిని ఇచ్చాడు. సృష్టిలో విశదపరిచాడు. కానీ మన సృష్టినే ఏం చేసేస్తున్నాం? దేవుడుగా మన అన్వేషణ ఏమైందండి? దారి తప్పిందా లేదా? ఖచ్చితంగా సత్యం. సరే, ఇలా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు 4 భాగాలుగా చేశారు కదా దేవుడి యొక్క మహిమా స్వరూపాన్ని. మనిషి యొక్క తత్వం ఏంటంటే ఎప్పుడు కూడా ఆల్ ఇన్ వన్ కోరుకుంటాడు. ఏంటి? అన్నీ కూడా ఒకటిలాగా వచ్చేది, అన్నీ కూడా ఒకదానిలోకే వచ్చేది. అంటే ఇప్పుడు చూడండి, టీవీ కమ్ టేప్ రికార్డర్, ఏసీ ఎలా పనిచేయాలి? ఇన్వర్టర్ మీద పనిచేయాలి. అంటే ఒక దాంట్లోకే అన్నీ వచ్చేది అనేది మనిషి యొక్క తత్వం. అంతే కదండి. ఈరోజు అన్ని మల్టీనెస్ కోరుకుంటున్నాడు. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. ఇదివరకు ఏ విటమిన్కి అదే ట్యాబ్లెట్ ఉండేది, ఇప్పుడు A to Z. ఇంకా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మనిషి యొక్క ఆలోచన విధానం మారిపోయిందా లేదు కదా? మారిపోయింది. ఈ ఆరాధనలో కూడా మనిషి యొక్క ఆలోచన విధానం మారిపోయింది. అప్పుడు కొత్త దేవుడు పుట్టుకొచ్చేటండి, మల్టీపర్పస్ కొత్త దేవుడు. అప్పుడు వరకు ప్రపంచం అంతా కూడా వస్తు మార్పిడి విధానం ఉండేది. ఏ విధానం? మీకు చాట్ అవసరమైందో నా దగ్గర చెంబు ఉందనుకో, మీ చాట్ ఇచ్చి చెంబు తీసుకునేవారు. అలాగే వస్తువులు ఏం చేసుకునేవారు? మార్పిడి చేసుకునేవారు. అప్పుడు డబ్బు లేదు. ఇదేదో బాగోలేదు, నేను ఎక్కువ ఇస్తుంటే వాడు తక్కువ ఇస్తున్నాడు, నేను మంచిది ఇస్తుంటే వాడు నాసి రకమైంది ఇస్తున్నాడు, ఇదేదో బాగోలేదు. ఈ మనుషుల మధ్య క్రయ విక్రయాలు జరగడానికి ఏదో ఒకటి కనిపెట్టాలి అని మనిషి భావించి దేని కనిపెట్టుకున్నాడు? దేని కనిపెట్టుకున్నాడండి? డబ్బుని కనిపెట్టుకున్నాడు.
అప్పటి వరకు దేవుడి యొక్క మహిమా స్వరూపాన్ని, అక్షయుడకు దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని 4 రకాలుగా మార్చేసాడు కదా మనిషి. ఇప్పుడు ఒకే దాంట్లోకి తీసుకొచ్చాడు. అదేంటి? డబ్బు. తీసుకొచ్చాడా లేదా? చూడండి ఒక్కసారి. మన దగ్గర కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు ధనమే దైవంగా బతుకుతున్నారా లేదండి? పైసామే దేవుడిని ఎక్కడ తీసుకొచ్చాడు? పరలోకం నుంచి పైసాలోకి తీసుకొచ్చాడు. చూడండి, వారు అక్షయుడకు దేవుడి యొక్క మహిమా స్వరూపమును జంతువుల యొక్కయో, ఏముంది? పులి, ఖడ్గ, మృగం. వచ్చిందా లేదా? ఇది చూడండి, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో. నాకు ఒకసారి వచ్చేలా చేయండి వరకు. చూడండి, మనుషుల యొక్కయో. ఇంకేముంది? పురుగులు. చూడండి, ఈ కాయిన్స్ నుండి అన్ని కూడా పురుగులే. అంటే అక్షయుడకు దేవుడి యొక్క మహిమా స్వరూపాన్ని దేనిలోకి మార్చేశారు? డబ్బులోకి మార్చేశారు. ఈరోజు ప్రతి కరెన్సీని చూడండి, ఏ దేశపు కరెన్సీ చూసినా సరే ఇవి ఖచ్చితంగా ఉంటాయి. మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో. ఈ 4 ఉంటాయి. అంటే ఇప్పుడు మనిషికి దైవం ఎవరండి? ప్రకటన గ్రంథంలో చెప్తాడండి, ఆ మృగము యొక్క ప్రతిమ ఏం చేస్తుందంట? మాట్లాడుతుందంట. మృగం యొక్క ప్రతిమ అది చూడండి ఒకసారి, 21:13 ఎంతో. ఆ మృగము యొక్క ప్రతిమ ఏం చేస్తుందంట? మాట్లాడుతుందంట. ఆ మృగం యొక్క ప్రతిమ అంటే ఏమనుకుంటాం మనం? ఆ మృగం ఎవరు? ఆ మృగం ఎవరండి? అపవాది. ఆ అపవాది యొక్క ప్రతిమ అంటే మనం ఏదో సిమెంట్తో చేసింది, కొయ్యతో చేసింది, లేకపోతే ఇంకో దేనితో లోహంతో చేసింది అనుకుంటున్నాం ఇప్పటి వరకు. కానీ ఆ ప్రతిమ మారిపోయింది. ఎలా మారిపోయింది? డబ్బు రూపంలోకి మారిపోయింది. ఆ ప్రతిమ మాట్లాడుతుందంట. ఆ ప్రతిమ ఏం చేస్తుందంటే మాట్లాడుతుందంట. ఒక్కసారి చూడండి, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా తీసుకోండి, దాంట్లో ఉంటుంది. చూడండి, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ ద 2000 రూపీస్. ప్రతిమ ఏం చేస్తుంది? మాట్లాడుతుందా లేదా? ఐ హావ్ 10 రూపీస్ నోట్. మాట్లాడుతుందా లేదా ప్రతిమ? మాట్లాడుతుంది. 2000 నోట్లలో మనం స్కాన్ చేసి పడితే మాటలు వచ్చాయా లేదా? కొత్తలో 2000 నోట్లు వచ్చినప్పుడు వచ్చినాయా లేదా? ప్రతిమ మాట్లాడిందా లేదా? ఆ మృగం యొక్క ప్రతిమ ఏం చేస్తుందంట? మాట్లాడుతుందంట. ఆ మృగం ఎవరు? అపవాది. అంటే చూడండి, ఆయన అదృశ్య లక్షణాన్ని, అక్షయుడకు దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని ఎలా మార్చేశారంట? అన్ని కలపగొలిపి మనం చెప్పాలంటే డబ్బు రూపంలోకి మార్చారు. పైసామే పరమ. డబ్బు అంటే కొండ మీద పోతుని తీసుకురావచ్చు. చెప్పండి, 13:15 చూడండి, ప్రకటన గ్రంథం 13:15. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని చాలండి. ఆ మృగం యొక్క ప్రతిమకి ఏం చేయాలంటే మనం అందరం కూడా డబ్బుకు లోకం. చిన్న పిల్లవాడి దగ్గర రూపాయి ఎలా పడేయండి, వాడు ఏం చేస్తాడు? తీసుకుని కళ్ళకి అంటే ఏం చేస్తున్నాడు? నమస్కారం చేస్తున్నాడా లేదా? డబ్బుకు సలాం చేస్తున్నాడా లేదా? ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయనట్లు అది ఏం చేస్తుందంట?
ప్రతిమ మాట్లాడుతుందంట, ఇదిగో నేనున్నాను నీకు. నువ్వు అంటే ఎవరు అనుకుంటున్నావు? నీది వెనకాల ఎంత ఉందనుకుంటున్నావు? మనం గర్విస్తావా లేదండి? మనకు ఉన్న దాన్ని బట్టి గర్విస్తావా లేదా? ఒప్పుకోవాలి. అలా నేను అనుకుంటా అంటే ఎలా కనబడుతుందని నీకు? నాకు ఎంత ఉందనుకుంటున్నావు? నాకు వెనకాల చాలా అంటే మాట్లాడుతుందా లేదా? ప్రతిమ మాట్లాడుతుందా లేదా? నీలో పని చేస్తుందా లేదా? నిన్ను మాట్లాడింపజేస్తుందా? అది మాట్లాడుతుంది అన్నమాట. అంటే దేవుని బట్టి నువ్వు గర్వించడం లేదు. దేన్ని బట్టి గర్విస్తున్నావు అంటే దుష్టుణ్ణి బట్టి. అందుకే యేసుప్రభు వారు ఒక చక్కని మాట చెప్తారు చూడండి. యేసుప్రభు వారు ఒక చక్కని మాట చెప్తారు. అది చూడడానికి ముందు మనం తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ 2వ తెస్సలోనిక 2:4 చూడండమ్మా. ఏది దేవుడు అనబడును? మొదటి తెస్సలోనిక 2వ తెస్సలోనికే కదా, 2వ తెస్సలోనిక 2:4. ఏది దేవుడు అనబడును? ఏది పూజించబడును? చూడండి, దేవుడు అనేవాడిని, ఆ దైవత్వం పూజిస్తున్నటువంటి దానిని, దాని అంతటిని ఎదిరించు. అంటే దేవుడి కంటే పైగా వాడికి ఆ స్వభావం ఉందా లేదా? దేవుడికైనా పైగా తన సింహాసనం స్థిరపరచుకోవాలని స్వభావం ఉందా లేదా? అదే చెప్తున్నాడు ఇక్కడ. యెషయా గ్రంథంలో చెప్పిందే చెప్తున్నాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దాని అంతటిని ఎదిరించుచు, దాని అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకుంటున్నాడు. ఎక్కడ హెచ్చించుకుంటున్నాడు? మనలోనే. ఇదిగో సంసోనికి దేవుడా దెలీలా అంటే ఏం కోరుకున్నాడు? దేవుడా దెలీలా అనే ప్రశ్న వచ్చింది. సంసోన్ ఏం కోరుకున్నాడు? దేవుని కోరుకున్నాడు, దెలీలా అని కోరుకున్నాడా? అంటే సాతాను హెచ్చించుకున్నాడా లేదు సంసోన్ మనసులో? మనకి ఇప్పుడు ధనమా దైవమా అని ప్రశ్నిస్తే దైవమా అన్వేషిస్తున్నాం, మరి సెర్చ్ చేస్తున్నావా? కానీ ఫోన్పేలో మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదని ఎన్నిసార్లు సెర్చ్ చేస్తా? రోజుకి ఎన్నిసార్లు అన్వేషిస్తా? ఏమన్నా హ్యాకర్ తీసుకున్నాడేమన్నా డబ్బులు? ఎన్నిసార్లు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తాం లేదా? ఖచ్చితంగా చేస్తాం. అంటే దేన్ని అన్వేషిస్తున్నాం మనం? మన మనసులో కూడా వాడే హెచ్చించబడుతున్నాడు. దేని రూపంలో? డబ్బు రూపంలో. తను తాను హెచ్చించుకొని, అంటే లోకంలో కాదు, మన మనసులో, మన ఆలోచనలు అంతా కూడా ఎక్కడ నిండిపోయి ఉన్నాయి? డబ్బు మీద నిండిపోయింది. దేవుడు ఒక్క రోజు అది కూడా ఒక 2 గంటలు 3 గంటలు, మిగతా ఆలోచనలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? వాడు తను తాను హెచ్చించుకుంటున్నాడా? తాను దేవుడిని కనపరుచుకుంటున్నాడా లేదా? పైసామే పరమాత్మ కనపరుచుకుంటున్నాడా లేదా? తను దేవుడిని కనపరుచుకొనుచు. దేవుడి ఆలయం ఏదని చెప్పుకున్నాం మనం? దేహంలో స్పెసిఫిక్ గా ఎక్కడని చెప్పుకున్నాం? మనస్సు అంటే ఏంటి? హృదయం అన్నా మనస్సు అంటే ఏమని చెప్పుకున్నాం? ఆలోచనలు. ఎక్కడ కూర్చున్నాడు? తానే దేవుడికి ఎక్కడ కూర్చున్నాడు? మనుషుల యొక్క ఆలోచనలో కూర్చుండు. గనుక ఏ విధము చేతనైనాను ఎవడను అదిగో విశ్వాసులైనటువంటి మీరు మోసపోకండి. మీ మనసుల్లోనే, మీ ఆలోచనలోనే వాడు హెచ్చించుకుంటాడు దేవుణ్ణి. వాడు ఏం చేస్తాడంటే మీ ఆలోచనల నుంచి క్రమక్రమంగా తీసివేస్తాడు. ఇదివరకు బాగానే ఉండేవాడండి, డబ్బు ఇప్పుడు ఈ మధ్యన అంటే ఏం చేస్తున్నాడు అపవాది? వాడు మనసులో, వాడు ఆలోచనలో తన తాను హెచ్చించుకునే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? పక్కకి నెట్టేసాడా లేదా? ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. చూడండి, ఎవడను ఇద్దరు యజమానులకి అంటే 2 షాపుల్లో ఒకే సమయంలో పని చేయగలమా? 2 ఉద్యోగాలు ఒకే సమయంలో చేయగలమా?
మరి మనిషి ఆలోచనలు ఇద్దరు దేవుళ్ళు ఎలా ఇస్తారు? ఇక్కడ యజమాని అంటే దేవుడే కదా. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండ నేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ఖచ్చితంగా ద్వేషిస్తాడు. ఒకరిని ప్రేమించును. ఈరోజు దేవుని ద్వేషించి డబ్బుని ప్రేమిస్తున్నారు. పౌలైతే ధనాన్ని ద్వేషించి దేవుణ్ణి సమస్తాన్ని పెంటగా, మనకు ఆ పెంటే ఇంపు. పౌలు పెంటగా ఎంచుకున్న సమస్తాన్ని, మనకి ఆ పెంట ఏదైతే ఉందో అదే మనకి జీవితానికి ఇంపు. అయిపోయిందా? ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరిస్తాడు. ఇదిగో చూడండి ఒకసారి, ఒకరి పక్షముగా ఉండి ఒకరిని. లోకంలో ఎంతమంది ఉండగా నా మొగుడినే తీసుకుపోవాలో దేవుడు దేవుడు అంటావా లేదా? లోకంలో ఇంతమంది ఉండగా నా ఇంట్లో మనిషినే, చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మ పరలోకానికి వెళ్తుందో లేదో విడిచిపెట్టేసాం. ఆ రోధిస్తున్నప్పుడు కూడా ఎలాగా? దేవుని నిందిస్తూనే రోధిస్తాం. లోకంలో ఎంతమంది ఉండగా నా ఇంట్లోని వాళ్ళే దొరికారా దేవుడికి అంటారా లేదా? అంటే నువ్వు ఇదయ్యావు, నీతో పాటు అందరూ ఇదైపోవాలి. చూడండి, మానవుని యొక్క నైజం అలా ఉంటుందన్నమాట. అంటే దేవుణ్ణి ప్రతి క్షణం కూడా ఏం చేస్తాడు? దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకండి, ఈ కన్నీళ్ళు ఎందుకండి, దేవుడు లేడు ఏమి అంటే నీ ఆలోచనలు ఏమవుతుంది? దయ్యం తాను హెచ్చించుకుంటూ దేవుడి ఆలయాన్ని పాడు చేస్తున్నాడు. అది నీ వ్యధ సమయంలో కావచ్చు, నీ సంతోష సమయంలో కావచ్చు. చూడండి, అక్కడ చనిపోయి శవం ఉన్నప్పటికీ కూడా ఆ రోదనలో కూడా దేవుణ్ణి నిందిస్తున్నారా లేదా? అర్థం చేసుకోవాలి మీరు. నిందిస్తున్నారా లేదా? అంటే ఆ సమయంలో కూడా అపవాది పనిచేస్తుందన్నమాట మన మీద. ఇంకా సంతోషం అంటే అసలు దేవుణ్ణే లెక్క చేయమండి, అది వేరే విషయం అనుకోండి. అంటే ప్రతి సమయంలో కూడా మనలో వాడు తను తాను హెచ్చించుకుంటున్నాడా? అదిగో, మీరు దేవునికి సిరికి, మీ ఆలోచనలో ఇద్దరు ఉన్నారు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పింది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని, మీ ప్రాణము గూర్చేను ఏమి ధరించుకుందామని, మీ దేహం గురించి అయినను. మన చింత అంతా కూడా ఇదే కదండి. అలాగే రేపు ఫెస్టివల్ మెనూ ఏంటి, డ్రెస్సులు ఎక్కడ మంచి ఆఫర్లో ఉన్నాయి, వాటి మీద మీ మనసు ఎటువంటి పరిస్థితుల్లో ఉంచకండి. సమస్త వైభవంతో తొలదూగినటువంటి సొలొమోను సైతము, సొలొమోను భోజన బల్ల అంటే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాను. సొలొమోను ధరించినటువంటి వస్త్రాలంటే ఎలా ఉంటాయో ఒకసారి చెప్పాను బైబిల్ స్టడీలో. అటువంటి సమస్త వైభవంతో కూడినటువంటి సొలొమోను కూడా ఈ గడ్డి పువ్వుల్లో ఒకదానిలాగా నేను ఉండలేకపోయాను అని ఏమయ్యాడు? బాధపడ్డాడంట. ఒక గడ్డి పువ్వునే అంత అందంగా మలిచినటువంటి దేవుడు నీ పోషణ పట్టించుకోడా? నీ వస్త్రాన్ని పట్టించుకోడా? అంటే ఈ రెండిట్ల మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంచుతున్నాం. ఏంటి? మన పోషణ, భుక్తి, వస్త్రధారణ, ఇంకా లోక ఆశలు. భుక్తి ఉంటే చాలు, భక్తి అవసరం లేదు. అందుకే యాకోబు పత్రికలో ఎక్కడ అంటాడు? వారి కడుపే వారికి ఏమైందంట? దేవుడై ఉన్నాడు. చూడండి, అపవాది తాను దేవుడిని ఏ విధంగా కనపరుచుకుంటున్నాడు? మన మనసులోనే జరుగుతుంది. అది లోకంలో ఎక్కడ జరుగుతుందని మనం భావిస్తున్నాం. మన మనసులోనే అది ఏం చేస్తుందంటే తాను హెచ్చించుకుంటుంది. ప్రతి క్షణం కూడా దేవుణ్ణి ఏం చేస్తుంది? దేవుడి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించేస్తుంది. అందుకే ఏర్పరచబడినటువంటి వారిని సైతం అది ఏం చేస్తుందంట?
మోసపరచగలిగేటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మ ఎవరు? అపవాది. మనం ఏమనుకుంటాం? అపవాదిని కిందేసి తొక్కేస్తాను, పైకేసి ఎత్తేస్తాను, ఆకాశంలో ఎగరేసేస్తాం అనుకుంటామా లేదా? పాటలు కట్టారా లేదా? తొక్కండి తొక్కండి కట్టారా లేదా? ఏంటి అంత ఈజీయా? అంత ఈజీ అండి సాతాను తొక్కడం అంటే. ఒక యోబుకు సాధ్యమైంది, మనకు సాధ్యమవుతుందండి? అవుతుందా? అవ్వదు. మనం ఎటువంటి వారంటే అక్షయుడగు దేవుడు యొక్క మహిమా స్వరూపాన్ని ఎలా మార్చేసాం? క్షయమగు మనుషుల యొక్కయో, జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో, పక్షుల యొక్క మహిమా స్వరూపంగా మార్చేసాం. అన్ని కూడా ఆలినవాలుగా కావాలనుకున్నాం. దాన్ని దేన్ని తెచ్చిపెట్టుకున్నాం? మనీని తెచ్చుకున్నాం. ఇప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా కూడా నడుస్తుందా లేదా? అది దాన్నే పూజిస్తున్నారు. ఇప్పుడు నోట్ల కింద లేదు, అది మళ్ళీ డిజిటలైజేషన్ అయిపోయింది. చూడండి ఎలా మారిపోతుందంటే, మనల్ని పడగొట్టడానికి అపవాది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నాడు. చూడండి ఎంత అప్గ్రేడ్ అవుతున్నాడో చూడండి. ఫోన్లోకి మీకు అప్డేట్ వస్తుందా లేదా? చేస్తారా లేదా? మరి భక్తిలో అప్డేట్ అవసరం లేదా? భక్తిలో అప్డేట్ అవసరం లేదా? కావాలా వద్దండి? మనం అప్డేట్ అవ్వకుండా అలాగే ఉండిపోతున్నాం, అప్పుడు వారిగానే ఉండిపోతున్నాం, అప్డేట్ అవటం లేదు. సాతానేమో చూడండి, మొదట దేవుడి యొక్క అక్షయ స్వరూపాన్ని పురుగుల యొక్క, పక్షుల యొక్క రూపాలుగా మార్చి మనుషుల చేత పూజించింది. ఇలా కాదు, ఇలా అయితే కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారని మొత్తానికి ఒకటి కనిపెట్టింది, అదే మనీ. ఈ యొక్క 4 రూపాయలు మనీలోకి ప్రవేశ పెట్టింది. పెట్టిన తర్వాత ఈ క్రయ విక్రయాలు ఇంకా స్లోగా జరుగుతున్నాయి, ఇంకా ఫాస్ట్గా జరగాలని ఏం చేసిందండి? డిజిటలైజేషన్. ఒకప్పుడు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మనీ పంపాలంటే కేవలం మనీ ఆర్డరే. అది ఎంత టైం పడుతుంది? వారం రోజులు పట్టవచ్చు. ఇప్పుడు సెకండ్ ఎంతండి? స్విచ్ నొక్కితే చాలు. అంటే అపవాది ఎలాగ మారిపోయింది? అప్డేట్ అయిపోతుందా లేదా? మరి మనం అవ్వడం లేదు. దేవుడు మనం కూడా, ఇప్పుడు వైరస్ ఉందండి, అది అప్డేట్ అవుతూ ఉంటుంది. కరోనా టైంలో మనం చూసాం కదా, ఏమన్నారు శాస్త్రవేత్తలు? అదే వైరస్ ఏమవుతుందంట? అప్డేట్ అవుతుందంట. డిఎన్ఏ మార్చేసుకొని దాని స్వరూప స్వభావాలు మార్చేసుకుని అప్డేట్ అవుతుందంట. అప్పుడు డాక్టర్లు ఏం చేశారు? మెడిసిన్ కూడా అప్డేట్ చేశారు. మరి బైబిల్లో వాక్యం అనేది కూడా మెడిసినే. అపవాది అప్డేట్ అవుతూ ఉంటాడు. ఇంకా మనం అప్డేట్ అవ్వాలంటే ఈ వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి. ఆ వాక్యపు లోతుల్లోకి వెళ్ళకపోతే మనకి ఏముండదు, అప్డేట్ రాదు. ఫోన్లో అప్డేట్ వస్తే ఎంత కంగారు వెళ్ళిపోతాం, వెంటనే చేసేస్తాం. వెర్షన్స్ మారిపోతాయి. మరి దేవుడు కూడా అప్డేట్ కావాలనుకుంటున్నాడు వాక్యంలో. అవుతున్నాం? మరి చదవగలుగుతున్నావా? ఆ రేంజ్లో దేవుడు ఊహించిన రేంజ్ను, సాతాను కాళ్ళ కింద తొక్కేసే రేంజ్లో చదవగలుగుతున్నాం వాక్యాన్ని? చదవలేకపోతున్నాం. దానికి అంతటి కారణం ఏంటంటే మన ఆలోచనల్లో వాడు తను తాను హెచ్చించుకున్నాడు. చూడండి ఎంత ఎలా జరిగిందో. దేవుణ్ణి అన్వేషించాలని దేవుడు ఏం చేశాడు? మనిషికి జన్మనిచ్చాడు. తను వెదకడానికి నిర్ణయ కాలాన్ని, తన నివాసం యొక్క పొలిమేరల్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి దేవుడు తన గురించి తెలుసుకోవాలంటే, సృష్టిలో తన గురించి సత్యమైనది ఏదో ఆ జ్ఞానం తెలియాలంటే సృష్టిలో కొన్నిటిని విశదపరిచాడు. విశదపరిచినట్టు వాటిని ఆలోచిస్తే దేవుడు ఎవరో తెలిసిపోద్ది. మన ఆలోచన కరెక్ట్గా వెళ్ళకూడదని వాడు ఏం చేశాడు? డైవర్ట్ చేశాడు. అంటే సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించేలాగా చేశాడు. 4 రకాలుగా చేశాడు. ఆ 4 రకాల్లో కూడా ఆడికి ఇంకా ఫాస్ట్ మూమెంట్ లేదని ఆ 4 ఒక చోట వచ్చేసేలాగా ధనాన్ని చేశాడు. ఇప్పుడు అది కూడా సరిపోవడం లేదని ఏం చేశాడు? డిజిటలైజేషన్. ఇది సాతాను యొక్క అప్గ్రేడ్. అందుకే యెషయా గ్రంథంలో రాస్తాడు, పాతాళము
మనుషుల్ని మింగాలని తన నోరు అపరిమితంగా తెరుచుకుందంట. ఎలా తెరుచుకుందంటే అండి, అపరిమితంగా తెరుచుకుంది. అపరిమితం అంటే మనం దేనికి పరిగెడుతున్నాం? మనం దేనికి పరిగెడుతున్నాం? అపరిమితం అంటే ఏంటండి? అన్లిమిటెడ్. అపరిమితంగా అది తెరిచిందంటే చూడండి, ఇప్పుడు అన్నం కలిపినప్పుడు ఎన్ని మెతుకులు ఉంటాయి అన్నంలో? ఒక ముద్దలో చాలా ఉంటాయి. ఇలా చిన్నగా నోరు తెరిస్తే పిల్లల్ని ఏమంటాం? ఇంకా తెరవమంటావా లేదా? తెరవంట. అలా తెరవలేదంటే ఏం చేస్తారు? పెద్ద ముద్ద పెడతారు. అపవాది కూడా తన నోరు అపరిమితంగా తెరిచిందంటే పాతాళంలోకి వెళ్ళిపోయే వాళ్ళు అంతమంది ఎక్కువ మంది ఉన్నారు. అందుకే యేసుప్రభువారు నేను రెండో రాకడలో వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందు, నా విశ్వాసని అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆ తెరిచినటువంటి నోరులోకి వెళ్ళిపోతున్నారు. చూడండి, ఆడెంత గొప్ప అప్డేట్గా ఉన్నాడు. మరి మనకేది వాక్యంలో? అందుకే మనం అక్షయుడకు దేవుణ్ణి అక్షయుడు దేవుడిగానే పూజించాలి. అలా అక్షయుడికి దేవుడిగా పూజించాలంటే మనలో ఏమనకూడదంటే ఖచ్చితంగా లోకాసులు అనేవి ఉండకూడదు. దేవుడు మన కనీస అవసరాలు తీరుస్తాడు, కనీస అవసరాలు తీరుస్తాడు, మన ఆశను నెరవేరుస్తాడు. ఇంకా అత్యాశలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నెరవేర్చడు. మనకి ఎటువంటి ఆశలు ఉంటాయి? ఆశ ఉంటుందా? అత్యాశలు దురాశలు మనకి అన్నీ. కాబట్టే మీలో యుద్ధములు కలహములు ఎందుకు కలుగుతున్నాయి? మీ అవయవాల్లో పుట్టేటువంటి భోగేచ్ఛల నిమిత్తమే కదా అంటాడు. మనలో యుద్ధము కలహం జరుగుతున్నాయంట యాకోబు పత్రికలో అంటాడు. ఎందుకు? అత్యాశకు పోవడం. ఆ అత్యాశలోనే అపవాది ఏం చేస్తాడంటే అపరిమితంగా నోరు తెలిసి ఆ అత్యాశల్లోనే మనం పడగొట్టేస్తున్నాడు. ఇదిగో పలానా బట్టల షాపులో అన్లిమిటెడ్ ఇచ్చారు, ఫుడ్ ఫెస్టివల్లో చూసారండి. ఇదండి అక్షయుడకు దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని ఎలా మార్చేశారు? క్షయమగు వాటికి మార్చేశారు. ఆ క్షయమగు వాటికి మార్చేసి మనిషిని ఎంత తొందరగా వీలైతే పడగొట్టాలో అని వాడు ఆలోచించి ఏం చేస్తున్నాడంటే ఇంకా ఉధృతి చేసాడు. ఎందుకు? దేవుడు ఆడికే ఆల్రెడీ నరకాన్ని సిద్ధపరిచేసాడు. తన కాలము కొంచెమని ఎరిగి వాడు ఏం చేస్తున్నాడంటే వాడి ప్రయత్నం ఇంకా ముమ్మరం చేసాడు. మనము ఇంకా చిన్న గురి పిల్లని యేసయ్య ఎలా నడిపించాలి? మెల్లమెల్లగా నడిపించాలంటే ఇంకా మెల్లమెల్లగా నడుస్తా ఇంకెప్పుడు నడుస్తా? ఆ పాటను నేనేం తప్పుపడడం లేదండి. నా పరుగు గురువు వద్దకే అంటాడు. విశ్వాస జీవితం అనేది ఏమని చెప్పాడు? పరుగు లాంటిదే అన్నాడు. మనం ఎలా రాసుకున్నాం? ఇంకే 60 సంవత్సరాలు వచ్చేసినా 50 సంవత్సరాలు వచ్చినా ఇంకా చిన్న గురు పిల్లవే. ఇంకా మెల్లమెల్లగా నడిపించాలంట. ఆడేమో పరుగులు ఎట్టేస్తున్నాడు ముందు, ఆడేమో కుందేళ్ళలా వెళ్ళిపోతున్నాడు, మనమేమో తాబేళ్ళలాగా ఉండిపోతున్నాం. ఇదండి మన యొక్క దుస్థితి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనలో లోకాసులు ఎప్పుడైతే ఉండవో అప్పుడు దేవుడు అక్షయుడు. ఆ అక్షయుడైనటువంటి దేవుడిని అక్షయుడి కింద కొలుస్తాం. అప్పుడే మన శరీరం అక్షయతను సాంతరించుకుంటుంది. ఎప్పుడు? అక్షయుడు దేవుణ్ణి అక్షయుడుగానే కొలిచినప్పుడే మనకు అక్షయత వస్తుంది. లేకపోతే నరకంలో క్షయమైపోవలసిన వాళ్ళం లయమైపోవలసినటువంటి వారమై ఉంటాం. కాబట్టి నిర్ణయం ఇదే ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకోండి.